ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా దేవుడు నా జీవితంలో, నా బాల్యదినములలో నా పక్షాన చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని మీకు తెలియజేయాలని ఎంతో ఇష్టపడుతూ వచ్చాను. బాల్యదినములలో నా తల్లి నేను కలిసి మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే మందిరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బెల్లంకొండ అనే ప్రాంతంలో కొండపైన మీటింగ్స్ జరిగించబడుతూ వస్తాయి. అయితే మొట్టమొదటిసారిగా మేము వెళ్ళిన ఆ నెలలోనే మీటింగ్స్ కొరకై మరి సేవకులు చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో కొండపైన మంచు, ఆ కొండ శిఖరాల్లో మరి రెడ్డి రాజులు పరిపాలించే ఆ ప్రాంతంలో ఎంతో ఏనుగులతో ఆ స్తంభాలను నిలబెట్టి అక్కడ మరి మీటింగ్స్ జరిగించబడటానికై దైవజనులు ఆత్మ ప్రేరేపణ చేత ఆ ప్రాంతంలో పెట్టాలని ఉద్దేశం కలిగినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చి ఉన్నామని ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు చెప్పినప్పుడు నా తల్లి నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. ప్రార్థించు, ప్రభువు చిన్నబిడ్డల ప్రార్థన ఆలకిస్తాడని చెప్పినప్పుడు అప్పుడు నా వయసు 8-9 సంవత్సరాలు. అయితే ఆ సమయంలో నేను సాయంకాల సమయంలో ప్రార్థిస్తూ వచ్చి ఉన్నాను. ప్రభువా నాకు సహాయం చేయి. మా తండ్రి అయితే ప్రార్థన అంటే ఏమాత్రము నచ్చదు, ఇటువంటి ప్రదేశాల్లో కూడా పంపించడు. నా తండ్రి పక్షాన్ని నువ్వే గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఉదయకాలం లేచేసరికి ఒక గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటంటే, తనకు తానే మమ్మల్ని అందరిని సిద్ధపరిచాడు. ఆహార పదార్థాలు సమస్తాన్ని సిద్ధపరిచి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి 3 దినాల మీటింగ్స్ కొరకై మమ్మల్ని ఇద్దరిని పంపించాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తూ ఉంది కదా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదని ఉన్నది. నిజముగా మొరపెట్టువానికి ప్రభు ఎంతో సమీపంగా ఉన్న దేవుడని వ్రాయబడి ఉన్నది. అట్లా ప్రార్థించే అనుభవము సండే స్కూల్లో టీచర్ చెప్తూ వచ్చిన ఆ లేఖన భాగాన్ని నా మనసులో పెట్టుకున్నాను. అప్పటి నుండి ప్రార్థించడం ప్రారంభించాను. అనేక విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. కొన్ని పరిస్థితుల్లో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యాలు కూడా ప్రభువు నా పక్షాన చేస్తూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏ కష్టమైనప్పటికీ, అది ఎవరూ తీర్చలేని పరిస్థితి అయినప్పటికీ నువ్వు నిజంగా ప్రార్థన చేయి, నిజముగా మొరపెట్టు. నీ హృదయంలో ఉన్న ప్రతి భారమును, వేదన ప్రభువు సహాయం చేస్తాడు. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అనేకమైన కార్యములు జరిగించగల సమర్థుడని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తే ఆయన నీ జీవితంలో కూడా అనేక గొప్ప అద్భుత కార్యాలను నీ పక్షాన జరిగించే దేవుడుగా ఉన్నాడు గనుక నువ్వు ఏది ప్రార్థిస్తుంటున్నావో అది ప్రభువు నీ పక్షాన చేయగల సమర్థుడిని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తే, హృదయమార మొరపెడితే